పొత్తుల ఎత్తులకు సంబంధించి తాజాగా జరుగుతున్న పరిణామాల మీద సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గాలి గారికి సంబంధించిన ఐటమ్ చూద్దాం. స్పందన లేని పొత్తు ప్రతిపక్ష కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా వెలువడ్డ సంకేతం ఇది. రాజకీయ అవసరాలు తప్ప ఉమ్మడి లక్ష్యం కార్యాచరణలు కరువైనట్టు కనిపించింది. రాజకీయ ప్రయోజనాల సంఘర్షణ, క్లాస్ ఆఫ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కనబడలేదు. 3 అంశాలు చూస్తే అభిప్రాయం బలపడుతుంది. ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికపైన ఉన్నాయి కనుక తాము రద్దు చేస్తామని బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సమయంలో స్పష్టం చేశారు. బీజేపీతో స్నేహం చేస్తున్న చంద్రబాబు దీనికి ఓకేనా కాదా అన్నది స్పష్టత లేదు. సంక్షేమంలో జగన్ 2 ఆకులు తింటే చంద్రబాబు 4 ఆకులు తింటానంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆ, ఉచితాల సంస్కృతిని అని వ్యతిరేకించారు. రెవెడీ సంస్కృతి అని వ్యతిరేకించారు. సంక్షేమ రాజకీయాల్లో చెరోదారి అయితే బండి ఎలా నడుస్తుంది? పైగా సంక్షేమ అజెండాను మళ్ళీ అధికారంలోకి రాబోయే బీజేపీ సహకారంతో అమలు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. నమ్మడం ఎలా? విభజన హామీలు, ప్రత్యేక హోదాపైన బాబు తెగతింపులు చేసుకుని గతంలో ఎన్డీఏ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ పొత్తు అంటే హోదా విషయంలో మోడీ వైఖరి మారి